సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కానుకుంట కుమ్మర్దల ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టాలి. కానుకుంట కుమ్మర్దల ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టాలి. ఉత్తరమైనటువంటి కానుకుంటాలి కానుకుంట రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. కానుకుంట రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి. కానుకుంట రోడ్డును మరమ్మతులు చేపట్టాలి. కానుకుంట రోడ్డును మరమ్మతులు చేపట్టాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. కానుకుంట రోడ్డును ఇక్కడ కట్ వేసుకున్నాం కదా, నిలబడి తప్పేం లేదు. ఇంకా ఏం కాదు, పార్టీ సంబంధం కాదు కనుక. ఓకేనా? మరియు సిఐటియు సిఐటియు ఆధ్వర్యంలో మండలం పరిధిలోని కానుకుంట గ్రామానికి సంబంధించి, అలాగే కానుకుంట నుంచి చుట్టుపక్కల వెళ్ళే దారి మధ్యలో చాలా రోజుల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే ఎప్పుడో గతంలో వేసిన రోడ్డు అలాగే ఉంది. ఈ ఇబ్బందులు చూస్తే కనుక అక్కడ డైలీ జనావాసం ప్రయాణించే రోడ్, అది కంపెనీలకు వెళ్ళే రోడ్డు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే రైతులు కానీ గ్రామవాసాలు కానీ మొత్తం కానుకుంట అనంతారం అక్కడ నూతనకల్ వరకు కూడా ప్రయాణం చేసే నవాపేట ఈ విలేజ్లకు సంబంధించి దరిదాపుగా ఒక 5-6 గ్రామాలకు సంబంధించిన రహదారి అది. ఆ రహదారి మరమ్మతులు చేయకుండా ఆ రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని వదిలేసినందుకు రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. బండ్ల మీద వెళ్తూ ఉన్నారు. వర్షాకాలం వచ్చింది, బండి దిగరాదు, కాళ్ళు చేతులు విరగొట్టుకొని ప్రమాదాలు గురవుతున్నారు. కాబట్టి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కుమ్మడాల మండలం సంబంధించిన ఈ కానుకుంట గ్రామం విషయానికి వస్తే, ఆ రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలి, తక్షణమే చేపట్టాలని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి వారు మాకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా రోడ్డు వేయవలసిందే. అది ఇప్పటిది కాదు, ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా కానుకుంట రోడ్డు పరిస్థితి ఎక్కడ వచ్చినా ఎక్కడ తిరిగినా రోడ్లు అన్నీ బాగున్నాయి. రాష్ట్రంలో కానీ చూసుకుంటే కనుక, జిల్లాలలో చూసుకుంటే కనుక, మారుమూల గ్రామాలకు కూడా, చిన్న 2-3 గ్రామాలు ఉన్న ఆమ్లెట్ గ్రామాలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యం ఉంది. ఈ కానుకుంట రోడ్డు మరి దానికి ఏం దురదృష్టమో, దానికి మరి ఎవరు బాధ్యత వహిస్తారు, ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దాన్ని పట్టించుకొని, సేమ్ టైం కూడా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి కంపెనీ బస్సులు వెళ్తూ ఉంటాయి, అన్నీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా చొరవ చూపించుకొని అక్కడ రోడ్డు వెంటనే వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున, సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.